అందరికీ షాలోమ్, వందనాలు. వచ్చిన వారందరూ ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ దినము చాలా మంచి విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందామని నేను ఆశపడుతున్నాను. ఈ స్థలంకు వచ్చిన వారందరూ, అలాగనే వీడియో ద్వారా వింటున్నటువంటి ప్రతి వారిగా కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సబ్జెక్టును నేర్చుకొని దీని ప్రకారం అనుభవించాలని ఆశిస్తూ, మీరందరిగా కూడా ప్రోత్సాహపడాలని, మాకు ప్రోత్సాహకులుగా ఉండాలని ఆశిస్తూ, ఇటు యొక్క సమయాన్ని పరమతండి అనేక రీతిలుగా మన మధ్య వాడబడినట్లు మనల్ని ముందుకు నడిపించును గాక. ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములకు వెళ్దాం. ఈరోజు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే స్థితిగతులు, మనిషికి ఉన్నటువంటి విలువ, స్థితి ఎలా ఉండాలా, ఏ స్థితి కలిగి ఉన్నారు అనే దాని మీద మనం ఈరోజు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి చూద్దాం ఒకసారి. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము. కొలసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఇచ్చారమ్మా. 4వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. 4:8 మీరు బాగా గమనించాలి. ఇక్కడ మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసియును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే వీరిక్కడి సంగతులన్నీ మీకు హల్లెలూయా. ఈయన ఇక్కడ ఉన్నటువంటి యొక్క సంగతులన్నీ కాకుండా మీకు తెలియచేస్తాడని అటువంటి విషయము మనకి ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి మాటలు. ఏ స్థితి అటు ఇది? మన స్థితి. గమనించాలా? ఇక్కడ ఎన్ని స్థితుల గురించి మాట్లాడుకుంటున్నాం ఒకసారి మనము. మన స్థితిని గురించి ఒకటి, రెండవది దీన స్థితి, 2, మూడవది సంపన్న స్థితి, 4వది కడవరి స్థితి, 5వది నీ స్థితి. అక్కడ మా స్థితి, ఇక్కడ నీ స్థితి. అలాగనే ఇంటి పరిస్థితులు ఎలా ఉంటాయి, ఇంటి స్థితి అనే విషయాల్లో కొన్ని మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకి వాక్యము ద్వారా కొన్ని తెలుసుకుందామని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాటలను బట్టి ఇక్కడ వివరిస్తున్నటువంటి ఏంటంటే మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును అని చెప్పాడు. అక్కడ మా స్థితి అంటే ఏంటి అంటే కుటుంబంలో ఏ స్థితి కలిగి ఉన్నారు, అంటే ఏ క్రియ కలిగి ఉన్నారు, ఏ అవసరం కలిగి ఉన్నారు, ఏ ఆలోచన కలిగి ఉన్నారు అనే దాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరంతో మనకు లేకపోలేదు. అదేవిధంగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటాడు, ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తీతుని మీ వద్దకు పంపి ఉన్నాను. పరమతండ్రికి స్తోత్రం. దేనికాట అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎవరు పంపించాడట? తిమోతిని పంపించాడట. ఎందుకు అంటే ఇందు నిమిత్తము ప్రభువునందు, అంటే మీరు ఏ స్థితి నందు ఎలా ఉన్నారో దాన్ని బట్టి మాత్రమే మనము దాని యొక్క విషయమై ప్రభువునందు మీకు తెలియపరచబడినట్లుగా అతను ఆ విధంగా తిమోతిని పంపిస్తూ ఉన్నాడట. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము తిమోతిని ఎందుకు పంపించాడో ఒకసారి తెలుసుకుందాం. యోబు గ్రంథము ఇచ్చావమ్మా. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు బాగా గమనించాలి. ఇక్కడ అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండును, తుదను నీవు మావృద్ధి పొందుదువు. పరమతండ్రికి స్తోత్రం. అంటే ఇక్కడ వ్యక్తులు బట్టి చెబుతున్నటువంటి మాటలు. అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు
తిమోతిని పంపించాడు. ఎందుకు పంపించాడంటే ఆ స్థితిని బట్టి ప్రభు నామమున మీ స్థితి మార్చుకున్నట్టుకు, నీ స్థితి ఉన్నత స్థితి కలుగుటకును, నీ స్థితి ఏ యొక్క స్థితిలో ఉన్నావో దాన్ని మార్చబడుట కొరకు మాత్రమే ఆ యొక్క తిమోతిని వారి వద్దకు పంపించాడు అనమాట. అలాగే ఇక్కడ యోగు గారు ఒక మాట అంటా ఉన్నాడు. ఆ రోజున కూడా ఒకసారి చూద్దాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును హల్లెలూయా, నువ్వు నివసిస్తున్నటువంటి నీ నివాస స్థలములో నీ స్థితిగతులు, నీకున్నటువంటి యొక్క పరిస్థితులు ఏమన్నట, నీ నివాస స్థలములో వర్ధిల్లాలంట. వర్ధిల్లటం అంటే ఏంటి? వృద్ధి పొందాలంట. చూడండి, ఒక వ్యక్తి అంట మొదటి స్థితి కొద్దిదేనంట. చూద్దాం మరొకసారి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక తీసారమ్మా, 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. దీనస్థితిలో అక్కడ ఏం చెప్పాడు మనకి? గమనించాలా, ఇక్కడ ఏం చెప్తుండే? ఇక్కడ దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఇక్కడ ఆగుదాయి. అక్కడ ఏం చెప్పాడు? వృద్ధి నొందాలన్నాడు కదా. ఏ విధంగా? నీ స్థితిలో వృద్ధి నొందాల. వృద్ధి నొందడం అంటే అర్థం ఏంటి? ఉదాహరణకు వ్యవసాయం చేసేవారు ఉన్నారు. వ్యవసాయం చేయడానికి అనేక రకరకాలుగా దాన్ని సేద్యం చేసి దాన్ని విత్తనంలో వేశారు. వృద్ధి పొందారు కదా. వృద్ధి పొందడం అంటే ఏంటి? పంట బహుగా విస్తారంగా దిగుబడి రావాలి. అప్పుడు వారికి ఆ పంట దిగుబడిని బట్టి వారు ఏం చేస్తారు? వృద్ధి నొందుతారు. అలాగనే ఒక కుటుంబంలో స్థితిని బట్టి అన్నాడు కదా. అక్కడ ఈ స్థితిని బట్టి అన్నాడు కదా. స్థితి అంటే ప్రభువు నందు యథార్థ హృదయం కలిగినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుందట? నీ పనులంతటిలో నుండి, మీ కార్యములంతటిలో నుండి ఏం చేయబడతామట? వృద్ధి నొందుతారట. అంటే హెచ్చింపబడటానికి ఒక మార్గమని తెలియపరచబడుతున్నటువంటి మాటలు. ప్రేమైనటువంటి వాళ్ళని మనం గమనించాలా. ఈ స్థాయి అంటే మనిషికి ఉన్నటువంటి మన కుటుంబ స్థాయి ఎంతవరకు ఉంది, మన యొక్క హోదా ఎంతవరకు ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మన స్థితి మొట్టమొదటిగా ఏ స్థితి కలిగి ఉన్నాం, రెండవ స్థితి ఎలా కలిగి ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించకపోతే ఏమాత్రం కూడా మనకు సరైనది కాదు. అందుకొరకు అక్కడ అంటున్నటువంటి యొక్క ఆలోచన ఏంటంటే, ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 29వ వచనం కూడా చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 29. వారు జ్ఞానము తెచ్చుకొని ఏం తెచ్చుకోవాలంట? నీ స్థితిగతి మంచిగా ఉండాలంటే, నీ బ్రతుకు మంచిగా ఉండాలంటే, నీ కుటుంబం చక్కగా ఉండాలంటే, నీ కుటుంబం ఐక్యంగా ఉండాలంటే, నీ కుటుంబము అందరూ ఒకరు ఎడబాయక, ఒకరు విరోధం కాక, ఒకరు అనేక స్థితి మార్చబడుట కొరకు ఇక్కడ ఏ విధంగా ఉండాలట? వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తమ కడవరి స్థితి ఎంచుట. హల్లెలూయా. ముందుగా నీ స్థితి ఎలా ఉంది, నీ బ్రతుకు ఎలా ఉంది మనం గమనించాలి. ఇక్కడ ఉదాహరణకు ఒక వ్యక్తి ఉన్నారు. ఏ వ్యక్తి? ఆ వ్యక్తి పరిశుద్ధ గ్రంథములకు వెళ్తే చదవకండి, సమయల గ్రంథములకు వెళ్తాం. ఉదాహరణకు ఏంటి సమయల గ్రంథంలో? అక్కడ ఒక దైవజనుడు అయినటువంటి వాడు ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరేంటి? అది ఏలి. ఏం పేరమ్మా? ఏలి. ఏలియా ఎవరు? ఏలి అనేటువంటి ఆయన ప్రవక్త. ఏలి అనేటువంటి ఆయన దైవజనుడు.
ఈ దైవజనుడి యొక్క స్థితి ఏంటి? మొట్టమొదటిగా భయభక్తుల యొక్క స్థితి, మంచి వృద్ధి అయినటువంటి స్థితి, ఆశీర్వదింపబడినటువంటి స్థితి, ఐక్యంగా ఉన్నటువంటి యొక్క స్థితి. తర్వాత తన పిల్లలందరూ ఏమైపోయారట? 3వ అధ్యాయం మొదట్లోనే ఒక మాట ఉంది. ఏలి తన కుటుంబం వారంతా మంద దృష్టి కలిగినటువంటి వారంట. పరమతానికి స్తోత్రం. హల్లెలూయా. ఏం దృష్టి కలిగి ఉన్నారట? మంద దృష్టి. అంటే మంద దృష్టి అంటే ఏంటి? అగర్వం, లెక్కలేనితనం, ఇతరులు ప్రేమించలేనటువంటి యొక్క స్థితి, గ్రహించలేనటువంటి స్థితి, మనం నడుస్తున్నటువంటి యొక్క ప్రణాళిక అర్థం కానటువంటి యొక్క స్థితి, మన జీవితం అంతా ఏమైపోతుంది అనేటువంటి యొక్క గ్రహింపు లేనటువంటి స్థితి. అవునంటారా కాదంటారా? అలాంటి జీవితం కలిగినటువంటి ఒక కుటుంబం ఆ కుటుంబం. ఒక దినాన పరమ తండ్రి ఎవరిని పిలిచాడు? బాలుడైనటువంటి బైబిల్ తీయబాకుండే బాలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడుతూ ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు సమూయేలు అనబడినటువంటి వాడెవరు అంటే ఎలకాన్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి 2 భార్యలు. ఒక భార్యకి పిల్లలు లేరు, ఒక భార్యకి పిల్లలు ఉన్నారు. పిల్లలు లేనటువంటి భార్య పేరు అన్న. మంచిది, బాగానే ఉంది. ఏమో బహుగా ప్రార్థన చేసింది, మందిరానికి వెళ్ళింది. అయ్యా నాకు సంతానం ఇవ్వండి అయ్యా, నేను గుడ్రాలుగా మిగిలిపోయానయ్యా, నన్ను లోకములో అనేక రీతిలుగా నన్ను దూషిస్తున్నారు, ఈనపరుస్తున్నారు, నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నాకు ఒక నింద తొలగిపోవాలి, నాకు ఒక స్థితి తొలగిపోవాలి. ఏ స్థితి తొలగిపోవాలి? గొడ్డుతనము తొలగిపోవాలి. అవునా కదా? గొడ్డుతనం తొలగిపోవాలి అని చెప్పి ఆ బహుగా విలపిస్తున్నాడు. ఆ యొక్క ప్రార్థన ఆలకించినటువంటి యొక్క పరమ తండ్రి వారి స్థితి మార్చాడా లేదా? అది ప్రార్థన జీవితం ఫలించిందా లేదా? ఆమె ప్రార్థన పరమ తండ్రికి అందింది. అదే ప్రవక్తతో మాట చెప్పాడు. ఏమని? ఏలి, ఇదిగో ఆమె మొరపెడుతుంది, ఆమె కోరిక కోరుతుంది, ఆమె స్థితి ఈయన స్థితిలో ఉంది, గర్భం లేనటువంటి యొక్క నింద స్థితిలో ఉన్నది కనుక ఆ స్థితి మారిపోవాలి కనుక ఆమెకు ఒక మంచి కుమారుని ఇస్తున్నాను చెప్పుకో అని చెప్పి ఎవరితో మాట్లాడాడు? దైవజనుడితో మాట్లాడాడు. అప్పుడు అన్నతో మాట్లాడుతున్నా, అమ్మా నీ మొర పరమతండ్రి ఆలకించాడు, నేడు ఈ ఋతువు వరకు నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడట పరమతండ్రి చెప్పాడు అని చెప్పినప్పుడు ఇంటికి వెళ్ళింది. చక్కగా తన పనితనంలో కొనసాగుతూ మొదలుపెట్టింది. తర్వాత కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత ఏమో ఒడమడిక చేసుకుంది. కొంతమంది ఏమంటారంటే, అమ్మా మందిరానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా కోరుకుంటారు, అయ్యా మన అసయ్య గారు ఉన్నాడు అనుకుందా, కోరలేదు కానీ చెప్తాను మేము, అంటే విశ్వాస జీవితం తక్కువ కదా, అందుకో వారికి కొన్ని తెలవలసినటువంటి మాటలు కూడా ఏంటంటే, మన ఆపద కోసం కొన్ని మొక్కులు మొక్కుతాం. కానీ పంట పండాలన్నా కొన్ని మొక్కులు మొక్కుతాం, పిల్లలు సక్రంగా ఉండాలన్నా మొక్కులు మొక్కుతాం. ప్రతి స్థితి అంటే ప్రతి పరిస్థితిలో నుండి మొక్కులు మొక్కుతుంటాం. కొంతమంది ఏమంటారంటే, నాకు చక్కగా కుమారుడు పుడితే కుమారుడు నీకు అప్పగిస్తానయ్యా అంట. కొంతమంది ఏమంటారు, నాకు పంట బాగా పడితే నీకు కొంత సమర్పించుకుంటానయ్యా అంటారు. కొంతమంది ఏమంటారు, నా కుటుంబం అంతా చక్కగా అనుకూలంగా ఉంటే నేను తల వెంట్రుకలు ఇస్తాను. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రీతిలుగా సమర్పించుకుంటూ వస్తుంటారు. మరి కొంతమంది ఏమంటారో తెలుసా, ప్రభువా నేను మారితే నీకు తగినట్లుగా ఉంటా. కానీ వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసా? మారిన తర్వాత వారి జీవితము అనేక రీతిలుగా వృద్ధి చేయబడిన తరువాత తండ్రికి ఇచ్చినటువంటి మాట, తండ్రి చెప్పినటువంటి మాట మర్చిపోతారు, తన ఆజ్ఞ మీరిపోతారు, తన ఆలోచన మీరిపోతారు, తన విధానం మీరిపోతారు, తన క్రియలు అనేక రీతిలుగా పరమ తండ్రి పట్ల జరిగించవలసినటువంటి క్రియలు మర్చిపోయి, ఇప్పుడు చదవమ్మా అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం మళ్ళొకసారి చదవండి.
దీనస్థితిలో దీన స్థితిలో ఉండనెరుగుదును. నువ్వు చదవమ్మా, మంచిగా చదవండి. చీలదా? దీనస్థితిలో దీన స్థితిలో ఉండనెరుగుదును. ఉండని వెరుగుదును. సంపన్న స్థితిలో ఇక్కడ ఆగుదాయి. ముందు ఏ స్థితి ఎరిగిందట? దీనస్థితి. దీన స్థితి అంటే ఏమి లేని స్థితి, అంటే నీకు ఏం లేదు, ఆ స్థితి ఎరిగి ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏం చెప్పాడు? సంపన్న స్థితిని వెరిగి ఉన్నాడట. అంటే నువ్వు బహుగా వెచ్చింపబడ్డ తర్వాతగా కూడా ఆ స్థితి నేను వెరిగి ఉన్నాను అంటాడు, అంతే కదా? తర్వాత కింద ఏమంటాడు చూడండి. ప్రతి విషయములలోను ఎక్కడ ఏం చేట? ప్రతి విషయములలోను అన్ని కార్యములలోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుట. కడుపు నిండి ఉండుటకును. ఇక్కడ ఆగుదాయి. ఏం చెప్పాడమ్మా? ప్రతి కార్యమును అక్కడ అంటే గర్భఫల కార్యమే కాదు, భూఫల కార్యమే కాదు, ఇంకా ఆస్తులు అంతస్తులే కాదు, వ్యాపారములే కాదు, ఇంకా కొంతమంది చదువుకున్నటువంటి యొక్క ఇంకా కొంతమంది నానా రకరకాలుగా అలాంటి స్థితిలో నుండి వారు ఏం చేస్తారు? మార్చబడతారు. అవునా కాదా? అయినటువంటి వారు ఎన్ని స్థితులు చూశారు? వీరు ముందు దరిద్ర స్థితి చూశారు, అవునా? దరిద్ర స్థితి చూశారు, సంపన్న స్థితి కూడా చూశారు. ముందు దరిద్ర స్థితిలో ఎలా ఉన్నారు అంటే సమర్పణ కలిగి ఉన్నారు, బావుగా మొరపెడుతూ ఉంటారు, బావుగా నీకు నేనే ఇష్టురాలను ఇష్టున్నా అంటారు. స్థితి వచ్చిన తర్వాత మాత్రము ఏ విధంగా ఉంటారు? అహంకారులై ఉంటారు, ఆంబావులై ఉంటారు, అవివేకులై ఉంటారు, మాట తప్పిన వారై ఉంటారు. తర్వాత స్థితిని మార్చుకున్నటువంటి వారు స్థితి మర్చిపోయిన వారై ఉంటారు. కనుక ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఏమన్నాడు? అన్ని విషయాలలోనూ కడుపు నిండి ఉండటకును, ఆకలి కొని ఉండటకును, సమృద్ధి కలిగి ఉండటకును. ఇక్కడ ఆగుదామా. ఫస్ట్ పైన ఏం చెప్పాడు? అక్కడ అన్ని కార్యాలు ఉన్నాడట, ఆ కడుపు నిండిన వాడిగా ఉంటున్నాడట, తర్వాత ఆకలి కొని ఉండటకును, సమృద్ధిగా ఉండటకునట, లేనుల్లో ఉండుటకును. ఇది మాట. లేమిని నాకేం లేదు, ఫస్ట్ నాకు లేని దాని కొరకు నేను నేర్చుకోవాలి కొన్ని. అవునా కదా? ఏం చేయాలట? నేర్చుకోవాలి. ఎలా? ఇలా మా నర్సయ్య గారు ఉండాలనుకున్నాను, ఆయన గారు మొరపెట్టాడని అనుకుంటున్నా. ఎట్లా? ఎందుకంటే నాకు దొరికింది, ఫ్రీగా దొరికిందిగా వాడుకుంటున్నాను. అయ్యో నా పిల్లల భవిష్యత్తు వాళ్ళ ఈరోజు ఎలా మరి నా కొడుకు పిల్లలు, నా కూతురు పిల్లలు మంచి మంచి చదువు ఉన్నతమైన మార్గంలోకి వెళ్ళాలి కదా, మంచి కార్యాలు వృద్ధి చెందాలంటే నేనేం చేయాలి ఫస్ట్ అంటే పరమతాన్ని ఒక ఆలోచన కలిగించాడు. నా దాసుడు పరంకాడికి వెళ్ళు, ఒక పేరెక్కడ కలిగించాడు, ఒక ఆలోచన చూపించాడు, తర్వాత మరలా ఆయన సన్నిధికి నడిపించాడు. కనుక అందుకే పరమతండ్రి ముందు ఎవరిని పంపించాడు? అపోస్తలుడైన పౌలు. ఎవరిని పంపించాడు? తిమోతిని పంపించాడు. అంతకంటే ముందు ఒక వ్యక్తిని పంపించాడు. ఎవరిని పంపించాడు? సరే మీకు గుర్తులేదు, ఒక వ్యక్తిని పంపించాడు. ఎందుకు పంపించాడు? నీ స్థితి గుర్తు చేయడానికి, నీ క్రియలు గుర్తు చేయడానికి, నీ బ్రతుకు గుర్తు చేయడానికి, నీ నడవడిక గుర్తు చేయడానికి, నీ క్రియలు గుర్తు చేయడానికి, తర్వాత నీ ఉన్న స్థితిని గుర్తు చేయడానికి అతను పంపించి ఉన్నాడనే సంగతి మర్చిపోవద్దు. సుఖే జాగ్రత్త. మర్చిపోయావా? మనంత దురదృష్టులు ఇంకొక లేరు. నిజంగా నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో, ఏం చేశానో నాతో పంచుకున్న అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఈరోజు మా ముందుకు వస్తే నిజంగా వారు ఆశ్చర్యపోతారు. ఉదాహరణకు మా నర్సయ్య గారిని అడుగుతా, అయ్యా మనం అప్పుడు ఆ టైంలో నా స్థితి ఎలా ఉందయ్యా చెప్పుకొని ఈయన స్థితి కాదా? నిజంగా పనికి పోతేనే చూసారా? పనికి పోతే ఇక్కడ అన్నం లేకపోతే లేదు. ఆ రోజుల్లో నిజంగా చూడండి, దీనస్థితి అది. అందుకే అక్కడ అంటున్నాడు, నేను దీనస్థితిని వెలిగి ఉన్నాను, సంపన్న స్థితిని వెలిగి ఉన్నాను, ఆకలి కొని ఉన్నాను, కడుపు నిండుట కూడా చూసి ఉన్నాను. నేను అమ్మా అనేక రకరకాలుగా ఈయన స్థితిని వెలిగి ఉన్నాను, సమృద్ధిగా
వృద్ధినిగా కూడా నేను కనుగొని ఉన్నాను. పరమతానికి స్తోత్రం. నీకు కలిగినటువంటి మొదటి స్థితి ఎలా ఉన్నావు, లేదు రెండవ స్థితి కనబడి స్థితిగా ఎలా ఉన్నావు, దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం నీకు లేదా? ఎన్ని స్థితుల గురించి చెప్పాను నేను, మరలా రాసుకొని ఎన్ని స్థితిలో చెప్తున్నా. మా స్థితి, రెండవది ధ్యాన స్థితి, సంపన్న స్థితి, ఇంకా ఆకలి స్థితి, ఇలా చెప్పుకుంటూ పోతే కడవరి స్థితి, నీ స్థితి, ఇంటి స్థితి. ఇలాంటి స్థితిలో ఒక్కొక్క విషయాన్ని మనం గమనించుకుంటూ పోతే అనేక స్థితుల గురించి నేను ఎన్ని చెప్పాలని నాకు సమయం సరిపోదు, కానీ కొన్ని మాత్రం మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఇక్కడ ఎన్ని తెచ్చుకున్నా, ఇక్కడ కార్యములో సంపన్న స్థితి అంట, ముందు లేవని స్థితి అంట, ధ్యాన స్థితి అంట. ఇక్కడ అన్ని కార్యాలలో ఉన్నటువంటి యొక్క సమృద్ధి పొందగలిగినటువంటి యొక్క స్థితిగా కూడా నేను కనుగొన్నాను, నేను తెలుసుకున్నాను. అమ్మ తెలుసుకున్నానా లేదా? నేను తెలుసుకున్నాను. తెలియనప్పుడు ఇలా ఉన్నాను. అందుకొరకే ముందుగా మనం చెప్పుకున్నాం ఏలి కుటుంబం, మొట్టమొదటిగా సమృద్ధి కుటుంబం, రెండవ కుటుంబము, రెండవ స్థితి తన కుటుంబము, నా స్థితి అన్నాడు కదా. వారి యొక్క ఏలి యొక్క స్థితి ఏంటి, ఏలి కుటుంబం యొక్క స్థితి ఏంటి, ఏలి యొక్క కుటుంబంలో ఉన్న సభ్యుల స్థితి ఏంటనంటే పరమతండ్రి మార్గములో వారు ఏమై ఉన్నారట, అనేక రీతిలుగా. చూడండి ఒకసారి యోబు గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం కూడా చూడండి. యోబు గ్రంథము 17:7 తీసారా? నా కనుదృష్టి బాగా గమనించాలా. నా కను దృష్టి దుఃఖము చేత ఏందట, నా కనుదృష్టి దుఃఖము చేత మందమాయన బంధమాయన మందమాయన ఆయనునా అవయములన్నీ నీడవలే ఆయన. పరమతండ్రికి స్తోత్రం. ఇక్కడ ఈ మాటను గమనించాలి. ఫస్ట్ మన అవయములు, మన స్థితి అంత కాబట్టి ఎలా ఉందట అంటే నీడవలే గతిస్తుందట, నీడవలే మిగిలిపోయిందంట. మన స్థితి నీడవలే ఉందంట, మన బ్రతుకు నీడవలే మిగిలిపోయిందంట. మనకున్న ఆశ, మనకున్న హెచ్చింపు, మనకున్న సమస్తము నీడవలే మిగిలిపోయింది. కనుక మనము అట్టి నీడవలే ఆయన అంటే నీడవలే మిగిలిపోయినా మన బ్రతుకు కాదు, తెలుసుకోవాలి. ముందు చెప్పాడు కదా, నా స్థితిని తెలుసుకోవాలి అన్నాడు కదా. అట్టి స్థితి తెలుసుకున్న తర్వాత ఏమై ఉండాలంటే మంచి భయభక్తుల స్థితి, మార్చబడే స్థితి, అనేక రీతిలుగా మరి అనేకులకు రుజుపరచబడేటువంటి స్థితిగా నువ్వు మార్చబడాల్సి మీ జాగ్రత్త. చూద్దాం, తొందరగా వెళ్ళిపోదాం. చూద్దాం ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 29వ వచనం. ద్వితీయోపదేశ కాండము తొందరగా వెళ్ళిపోదాం. 32వ అధ్యాయము 29వ వచనం. వారు జ్ఞానము తెచ్చుకొని దీన్ని తలపోసి తన కడవరి స్థితి యోచించుట నేను పరమతండ్రికి స్తోత్రం. యోచించుట అంటే ఏంటి? చెప్పుకొనుట. అయ్యా నా స్థితి ఇది, నా బ్రతుకు ఇది, నా క్రియలు ఇవి, నా జీవితం ఇది. నేను మారలేదయ్యా, నా బ్రతుకు మారలేదు, నా కుటుంబం మారలేదు, నా స్వభావం మారలేదు, నా క్రియలు మారలేదు, నా స్థితి మారలేదు. అవునంటారా కాదంటారా? మరి ఇంకేం చేద్దాం? 5వ అధ్యాయం 29వ వచనం కొట్టండి. నేను చదువుతున్నానండి. వారికిని వారి సంతానముకను నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనసు వారికి ఉండినను మేలు. తీసారమ్మ వాక్యం మీరు చదవండి. ఇంకా ఏం చేయమన్నట? మీరు క్షేమంగా అంటే నిత్యము క్షేమం కలుగునట్లు అంట. నా యందు ఏముండాలట?
భయము భక్తి. నీకు భయం ఉందా? భక్తి ఉందా? అయితే నీ స్థితి మారినట్లే, నీ బ్రతుకు మారినట్లే, నీ క్రియలు మారినట్లే, నీ కుటుంబం మారినట్లే, నీకు ఉన్న సంపన్న స్థితి నీకు కలుగుతుందన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. సుమి జాగ్రత్త. నా స్థితి ఈరోజు మాకు చక్కని ప్రేమగా మమ్మల్ని ఆదరించినటువంటి మిత్రులు ఉన్నారు. వారికి తెలుసు నా స్థితి ఏందో వారికి తెలుసు. అది కాదు ఇప్పుడు నా స్థితి. మొదటి స్థితి కంటే ఇప్పుడు నేను మెరుగ్గా ఉన్నాను. నా మొదటి స్థితి కంటే నేను సాక్ష్యంగా ఉండాలని నేను ఆశపడుతున్నా. మా ప్రశాంతమ్మ చెప్తున్నాయి. నేను కొన్ని బుక్స్లు అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం అనేది లాస్ట్ పుస్తకము. దాంట్లో స్థిరమైన ప్రవచనం అనేటువంటి యొక్క ప్రత్యేకమైనటువంటి బుక్కు ఈ సైజు ఉంటుంది గ్రంథం. ఆ పుస్తకాలు ఒక 25 పుస్తకాలు మాత్రమే. ఎన్ని పుస్తకాలమ్మా? 25 పుస్తకాలు మాత్రమే. 8,000 అమ్మాయి 5,000 రూపాయలకి. అమ్మ నేను వెలక తెప్పిస్తానా మామూలుగా పుక్కడే తెస్తానా? నేను నా సొంత ఖర్చులు పెట్టుకొని తెప్పిస్తున్నటువంటి యొక్క నాకున్నటువంటి స్థితి పరమతండ్రికి ఇదే స్థితి. అందుకని వారికి వారి సంతానముకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించువాడిగా ఉండాలా. అందుకు నేను అనుసరిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుసరిస్తున్నావా? నీ స్థితి ఎట్టిదో నువ్వు గ్రహించాల్సినటువంటి అవసరత నీకు లేదా? కనుక నేను ఆశిస్తున్నాను, నా కుటుంబము నేను ఆజ్ఞ పాటిస్తున్నాను. అమ్మా మీరు ఎంతమంది ఇక్కడ ఆజ్ఞలు పాటిస్తున్నారు? అయితే మీరు గమనించాలా. ఇలా గుండె మీద చేసుకొని చెప్పాలట. చెప్పగలరా? నేను తండ్రి నీ ఆజ్ఞల్లో నేను తూచే తప్పకుండా నేను క్రమంగా నడుచుకుంటున్నాను. నా స్థితిని బట్టి నువ్వు నాకు సంపన్న స్థితి నాకు కలగజేయుగాక. పరమ తండ్రికి స్తోత్రం అని చెప్పగలవా? నేను చెప్పగలను. ఇక్కడ కొంతమంది చెప్పగలరు. మరి చెప్పలేని వారి స్థితి ఏంటి? వారి బ్రతికేంటి? వారి ఆలోచన ఏంటి? వారి యొక్క విధానం ఏంటి? ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు? మాటలు ఎందుకు ఇచ్చాడు? అక్కడ ఏం చెప్పాడు? అక్కడ భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించుచు మనసు వారికి ఉండిన మేలు. ఆజ్ఞలు అనుసరిస్తున్నావా? ఆజ్ఞ ప్రకారం జీవించాలని ఆశపడుతున్నావా? మాకు కొంతమంది ఉన్నారు. అమ్మ కొంతమంది ముందుకు అతను ఏమనుకోదు. నా యొక్క వడంబడికి ఇది. అమ్మ ఏంటమ్మా? అమ్మ ఏంటట? నా అలవాటు ఇది, నా వడంబడిక ఇది. వడంబడిక అంటే ఏంటి అమ్మా? ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఒక వాక్యం. ఏమని చెప్పుకోను? ఈ యొక్క సత్యమును అంటే లేమి స్థితి, కలిగిన స్థితి, మార్పు స్థితి, ఉరిదైన స్థితి ఏం చేయాలంట అమ్మా? ఏం చేయాలంట? పోషించాలంట. పోషించడం అంటే ఏంటి? చెప్పుకోవాలంట. మరి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం అమ్మా? నాయి కొన్ని అమ్మా ప్రశాంతంగా చెప్తారు. నాయి కొన్ని ఇవి నేను ఇలా పెట్టుకున్నా. అమ్మ ఎవరు ఇక్కడ ఎవరి కాదు ఇది వాక్యం చెప్తున్నా. నా ఇవి నేను అవి చేయాలా అంటే తండ్రికి ఇష్టమా? అవి తండ్రికి ఇష్టమా? చూడండి, నా మాట వినకపోతే నువ్వు చేస్తావు. ఏమను? నా మాట చెప్పిన మాట నువ్వు గ్రహించకపోతే చేస్తావు. చూడండి ఒకసారి ప్రశాంతమ్మ చదువు ఒకసారి. నిర్గమకాండము 31 అధ్యాయము తొందరగా ముగింపులకు వెళ్తాయి. 31 అధ్యాయము 12వ వచనం నుంచి క్రమంగా చూసుకుంటాం. చదువు. మరియు యావే మోషేతో ఎలాగూ చదివించను. ఎవరితో చెప్పాలట? ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్న తిమోతిని పంపించాడు పౌలు. అలాగనే కొంతమందిని పంపించాడు. అలాగనే పరమతండ్రి ఆత్మ ద్వారా. మరి ఇప్పుడు ఎలా ఇక్కడ కూడా అది కాదా? చదువమ్మా. మోషేను పంపించాడు, ఇలా చెప్పమని చెబుతూ ఉన్నాడు. తర్వాత
ఇశ్రాయేలుతో నిజముగా నిజం, అబద్ధం కాదు ఇక్కడ అమ్మా, ఇది అక్కడ అబద్ధం కాదు, ఇక్కడ నిజమాట. మనం పలికేది నిజమా అబద్ధమా అమ్మా? నిజమైతే ఆయనకి తెలుసు, అబద్ధమైతే నీకు తెలుసు. నిజమైతే ఎవరికి తెలుసు అండి? యథార్థం ఆయనకి తెలుసు, హృదయ రహస్యం ఆయనకి తెలుసు. అబద్ధమైతే ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. ఎవరికి తెలుసు? సాతానికి తెలుసు. ఎందుకన్నా ఎందుకంటున్నా? నువ్వు ఈ పండు తిన్నదేమో నిత్యంగా శాస్త్రమని తండ్రి అంటే సాతాన్ని ఏమన్నామా? నువ్వు సావనే సావు. ఇది మంచి మాట కాదా? ఇది వడబడి కాదా? కనుక మేలులు ఎలా ఉన్నాయి, ఎలా కలిగించుకోవాలి, ఏం చేయాలి అనే విషయాన్ని మనము గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. అందుకే మరి అక్కడ ఇంకో మాట ఏమంటానంటే 5వ అధ్యాయము 29వ వచనంలో ఏమంటున్నానంటే, ముందులోనే ద్వితీయోపదేశ కాండంలోనే వారి సంతానముకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనసు వారికి ఉండిన మేలు ఎలా మేలైద్దట? నీ వడంబడికి ఆ మేలు కనుక అది కాదు. కొత్తగా వెళ్ళిపోయి చూద్దాం. యెషయా గ్రంథము కొత్తగా వెళ్ళిపోయి యెషయా గ్రంథము తీసావమ్మా 22వ అధ్యాయము, తీసావమ్మా 22వ అధ్యాయము 19వ వచనం, 22:19. నీ స్థితి నుండి యావైనవు నేను నిన్ను తొలగించేదను పరమతానికి స్తోత్రం. ఏంటంటే ఏ స్థితి నుంచి తొలగించడాట? జాగ్రత్త సుమి, నీ స్థితి ఏ స్థితి? నేను తొలగిస్తా నిన్ను. లేదా నేను అన్నానా? నేను నాకు అవసరమా? నీ స్థితిని తొలగించేవాడను, నీ పరిస్థితులను గ్రహించేవాడను, నీ ఆలోచనని గ్రహించేవాడను. తర్వాత చదవను. తొలగించదను నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను హల్లెలూయా ఉద్యోగం నుండి తోసివేస్తాడంట. ఉద్యోగాలు ఉంటాయి కానీ స్థితి అడుగులేని సంచే. ఏదట? అడుగులేని సంచే. ఏమైపోతుందట? ఉద్యోగం తీసేస్తా. ఉద్యోగం వచ్చినా కానీ సంపద ఉండదు. ఏమైపోద్దట? అడుగులేని సంచి. అగ్గేలో ఉంది 6వ వచనంలో 1వ అధ్యాయంలో అలా వేస్తాడట. తర్వాత ఇంకేం చేస్తాడట? రోగాల భయాన్ని ఇస్తాడట. ఏం భయాన్ని ఇస్తాడట? రోగాల భయాన్ని ఇస్తాడట. తర్వాత 20వ వచనం, ఆ దినమున నేను నా సేవకుడును హిజ్కియా కుమారుడగు ఎల్కాకీమును పిలిచి అతనికి నీ చొక్కాయిని తొలగించి నీ నడికట్టును చేత అతని బలపరిచి నీ అధికారమును అతనికి ఇచ్చిన పరమతాన్ని స్తోత్రం. నీకున్నాయని తీసేవారికి ఎత్తరాట? నీకు ఉన్నాయని కాబట్టి తీసేవారికి ఎత్తరాట? చాలు, మార్చుకో ఫస్ట్ పరిస్థితి. నీకున్న స్థితి మార్చి ఇంకొకరికి ఇస్తాడు. నీకున్న సంపన్న స్థితి ఇంకొకరికి ఇస్తాడు. నీకున్న ఆశీర్వాదం ఇంకొకరికి వెళ్ళిపోతుంది. నీ బ్రతుకు వెళ్ళిపోతుంది. నీకున్న సమస్తం వెళ్ళిపోతుంది. ఏం చేద్దాం ఇప్పుడు? అందుకొరకే ఎక్కడ అంటాడు 21 కూడా అంటాడు, అతనికి తొలగించి నీ నడుకట్టు చేత అతన్ని బలపరచి నీ అధికారమును. అబ్బా, నీకున్న సంపద, నీకున్న అధికారం, నీకున్న హక్కు, నీకున్న హెచ్చింపు, నీకున్న ప్రతి సమస్తం హెచ్చింపబడినది నీకు నుండి తీసివేసి ఇంకొకరికి ఇస్తున్నా. జాగ్రత్త సుమే. ఏం చెప్పాడమ్మా? ఇంకొకరికి ఇస్తున్నా లేదా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనం తీసివేయబడుతున్నావా, హెచ్చివేయబడుతున్నావా? కనుక
మనం తీసివేతల్లో ఉండొద్దు. 22 చూసుకుని ముగించున్నాయి. నేను నేను దావీదు ఇంటి కాలపు అధికారపు భారమును అతన్ని భుజము మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును ముయ్యజాలడును. అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. పరమతండ్రి స్తోత్రం. పరమతండ్రి కనుక తీస్తే మరి మనుషుడు ఎవడు తీయలేడు. పరమతండ్రే నీకు ఆశీర్వాదం ఇస్తే ఆశీర్వాదం భూమి మీద ఎవడో నిన్ను తీసివేయలేడు. అందుకు మనం గ్రహించాల్సింది ఇంకా అనేక రకరకాలుగా ఉన్నాయి కనుక అన్ని విషయాల్లో హాస్పిటల్ కాడికి అబ్బాయి పిల్లలు కూడా వస్తారు తీసుకున్నాం. అవి ఉంటే మళ్ళీ కనుక ఏది ఏమైనా మనం గ్రహించాల్సింది రెండు విషయాలు. కనుక మన స్థితి ఎలా ఉంది, మన బతుకు ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది, మార్చబడితే వెచ్చం పడితే రుజుపరచబడాలా, అలా లేకపోతే మన జీవితం అంతా 0. లాస్ట్ ఒక మాట చదువుకొని ముగించుకున్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 17వ వచనం. అవునమ్మా. అయితే ప్రభు ప్రతి వానికి ఏ స్థితి నియమించనో ఎలోయి ప్రతి వానిని ఏ స్థితి అందు పిలిచెనో ఆ స్థితి అందే నడుచుకున్న వాళ్ళ పరమతండ్రికి స్తోత్రం. నిన్ను ఏ స్థితి నుండి పిలిచాడో సుమి జాగ్రత్త. నిన్ను ఏ స్థితికి నడిపించాలనుకుంటాడో సుమి జాగ్రత్త గమనించాలి. ఇలా పోతే నీ స్థితి మార్చుకున్నావా, నీ బ్రతుకు మార్చుకున్నావా, నీ క్రియ మార్చుకున్నావా, ఆయన పట్ల భయభక్తులు కలిగి జీవించాలని ఆశపడుతున్నావా, అయినట్లయితే నీ యొక్క సంతానం, నీ పిల్లలు వృద్ధి చెందుతున్నారు, వృద్ధి పొందుతున్నారు. సుమి జాగ్రత్త. అందుకొరకు సర్వ సమస్తమును పరమతాన్ని వెలిగినటువంటి వాడై ఉండి మనకు నిత్యము ఆశీర్వాదం ఇచ్చి నన్ను వృద్ధి చేయాలని ఆశపడుతున్న దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన పట్ల వాక్యం పట్ల మనం క్రమంగా నడుచుకుందాం. మీ అందరికీ షాలోమ్ వందనాలు తెలియపరుస్తున్నాం.